రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ నెలలోనే మరి ఆగస్టు నెలలో కేంద్ర ప్రభుత్వం మరి 6,000 రూపాయలు ఇస్తే దాని ఖాతాల్లో మరి జమ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆగస్టు 15 నుంచి బస్సు కూడా ఉచిత ప్రయాణం ఇస్తామని మహిళా సోదరికి అది త్వరలో ఆగస్టు 15 నుంచి అమలులోకి తీసుకొస్తున్నాం. ఎందుకంటే 6 పథకాలు హామీ ఇచ్చాం, 5 పథకాలు ఈ సంవత్సరంలో పూర్తి చేసాం. మరి గ్రామాల్లో మరి సిమెంట్ రోడ్లు, సిమెంట్ రైళ్లు, మరి జలజీవన్ మిషన్ ద్వారా వాటర్ సదుపాయాలు కూడా మరి పెద్ద ఎత్తున మన నియోజకవర్గంలో సుమారు 50 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మరి సీసీ రోడ్లు, రైళ్లు ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో భాగంగా కొత్తలంగా చిన్నకొత్తలంగా కూడా కొన్ని ఇచ్చాం. మరి ఇంకా 4 సంవత్సరాల్లో ఏదైతే రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా మరి బాగు చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి గత ప్రభుత్వం ఏదైతే కేవలం శంకుస్థాపనలకే ప్రయత్నం చేసి ఏది కూడా డబ్బులు లేకుండా శంకుస్థాపనలు చేసి వెళ్ళిపోయిన ప్రభుత్వం మీ అందరికీ తెలుసు. ఏదైతే మూలపాలెం బ్రిడ్జ్ కానీ, గోగులంక బ్రిడ్జ్ కానీ, ఎదుర్లంక గ్రాయిన్ కానీ, మన కమ్యూనిలో 200 కోట్లు అన్ని కూడా శంకుస్థాపనలు చేశారు. ఎక్కడ కూడా పని మొదలెట్టలేదు. మన ప్రభుత్వం వచ్చిన ఏదైతే ఎదుర్లంకలో ఉందో సుమారు 80 కోట్ల రూపాయలు గ్రాయిన్, మరి నేను ఎష్యూరెన్స్ ఇచ్చి 1 రూపాయి కూడా ఇంకా రాకపోయినా ఆ గ్రాయిన్ పూర్తి చేయాలి, ఆ గ్రామం కొట్టుకెళ్ళిపోయే పరిస్థితి అని చెప్పి మరి 80 కోట్ల రూపాయలు వర్క్ చేసాం. దాన్ని 15 కోట్లు కూడా పెంచాం. గోపాలకృష్ణ గారు అనే నేను ఈరోజు కొత్తలంక ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. మన ప్రభుత్వ దాట్ల సుబ్బరాజు గారు ఆశీస్సులతో ఇక్కడ ఉన్న రైతులందరికీ నా వల్ల అన్ని అందుబాటులో ఉంటూ అన్ని రైతులందరికీ అందుబాటులో నిత్యం ఉంటాను. ఇంకా వాళ్ళకి ఏం కావాల్సిన నేను కష్టం వచ్చినా ఏమొచ్చినా కూటమి ప్రభుత్వ కార్యకర్తలతో మమేకమై కలిసి ఉంటాను. రైతులకి ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు ఏమి కావాల్సిన సక్రమంగా అందుబాటులో ఉంచుతాను. అన్ని డెవలప్ చేసి సొసైటీని ఇంప్రూవ్ చేస్తాను. ఈ కూటమి ప్రభుత్వ మా 4 ఊళ్ళు ప్రజలకి, శాసనసభ్యుల వారికి, రైతులకి అందరికీ ఇవాళ కార్యక్రమం సక్సెస్ చేసినందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పెన్నాట రామకృష్ణ అని నేను కొత్తలంక సొసైటీ డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. నా వంతు సహకారంతో ఇక్కడ ఉన్న రైతులకి, అదేవిధంగా ప్రజలకి అనుకూలమైన ఎరువులు కానీ, లోన్లు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరికీ అందుబాటులో ఉంచుతానని, అదేవిధంగా నాతో ప్రమాణ స్వీకారం చేయించిన దాట్ల బుచ్చిబాబు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అన్ని 4 గ్రామాల ప్రజలకి అందుబాటులో ఉంటానని, సక్రమంగా అధ్యక్షుల వారికి గోపాలకృష్ణ గారికి అందరితో కలిసి ఆయనతో కలిసి ముందడుగు వేస్తానని, అదేవిధంగా ప్రజలందరికీ అందుబాటులో ఉండి అదేవిధంగా మన సొసైటీని అభివృద్ధి దశలో తీసుకెళ్తానని